హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఇలా ఒక 100 ఎక్కించుకొని గమ్ వేసుకోండి. మీకు ఎంత థ్రెడ్ కావాలంటే అంత. ఇవి ఒక 100 ఎక్కించుకున్నానండి, రెండు కలిసి కుచ్చు వేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే ఇవన్నీ మల్టీ కలర్ అండి, మల్టీ కలర్ కదా, నేను దీనితోనే కుచ్చులో వేస్తున్నాను, అన్నీ కలిపేసి వేస్తున్నానండి. ఈ వైట్ బీడ్స్ డిజైన్వి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇంతకుముందు వేసింటేనే ఇట్లా క్యాప్స్ అలాగే ఒక సూదికి ఒక 6 పోకులు ఎక్కించుకున్నానండి. దారము సిల్క్ థ్రెడ్డే, నార్మల్ థ్రెడ్ కాదు. ఒక సూదికి జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాను, ఇలా జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు మోడల్ ఎలా వేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను నేను. దీనిలో కలర్స్ ఉన్నాయి కదా, నేను కలర్ కాంబినేషన్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళిపోయినానండి. అంతా మల్టీ కలర్ వేసాను. ఒకసారి శారీకి చూడండి, నేను ఫస్ట్ వచ్చేసి ఎల్లో, తర్వాత మెరూన్, తర్వాత ఇది మెహందీ కలర్ లెక్క వచ్చింది, ఇది థిక్ గ్రీన్, అట్లా తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఎల్లో, రెడ్, ఇవి మెహందీ కలర్ లెక్క వచ్చింది, గ్రీను. అలా వేసుకుంటూ ఇలా వచ్చేసానండి. మోడల్ ఎలా వేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి క్యాప్ అండి. క్యాప్ ఇక్కడ నుంచి మనం కింది నుంచి తీసుకుంటున్నాం. ఇలా క్యాప్ ఇలా తీసుకొని, ఇది కూడా సేమ్ అండి. ఇలా అంటే మనం ఫ్రంట్ ఎలా వేస్తామో కింది నుంచి రావాలన్నీ. దీని మధ్యలో పూస వచ్చేటట్లు వేసుకోండి. ఈ పూస మధ్యలోకి వచ్చేటట్లు వేసుకోండి. మళ్ళీ ఇంకొకటి అదే పూస తీసుకోండి. ఇలా వచ్చిన తర్వాత కింద థ్రెడ్ మనకి ఎంత థ్రెడ్ కావాలంటే అంత. నేను ఇంత వేయనండి, నాకు ముడి వేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుందని నేను ఇంత వేని తీసుకుంటున్నాను. తర్వాత ఏమో ఇక్కడ శారీకి ఇలా అటాచ్ చేసేసేయండి. అంటే 2 ఫింగర్స్ గ్యాప్తో నేను మొత్తం వేసేస్తున్నా శారీకి. మొత్తం నాకు ఇదిగాక ఇంకోటి వేస్తే 29 వస్తాయండి కుచ్చుళ్ళు. ఇలా వేసి మళ్ళీ ఇది వచ్చింది కదా, ఇక్కడ నుంచి కింది వరకు ఇట్లా అనేసేయండి. ఇలా అనేసేయండి. అన్న తర్వాత ఇక్కడ తీసుకొని ఇది ముడేసేసేయండి. ఇది కట్ చేసుకొనైనా ముడేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా ముడేసుకోవచ్చు. ఇలా ముడేసేసేయండి. ఒక్కటైనా చాలండి ముడి, నేను 2 వేసాను. ఇక్కడ మనం కట్ చేసుకోండి. మళ్ళీ అలాగనే ఇక్కడ ఇది కూడా వేసేసి నేను మీకు కుచ్చు ఎలా అటాచ్ చేయాలో, ఇట్లా డబల్ కలర్ ఎలా అటాచ్ చేయాలో ఏంటనే చూపిస్తానండి. గ్రీన్, రెడ్ తర్వాత ఈ గ్రీన్ వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్యాప్ తీసుకోండి. ఈ బీడ్స్ కూడా తెచ్చి చాలా రోజులు అయిందండి. నేను ఇప్పుడు యూస్ఫుల్ అంటే మనకు శారీకి తగినట్టు ఉండాలి కాబట్టి కలర్ కాంబినేషన్స్ ఎప్పుడో కదా మనకు వచ్చేది. ఇది వెనక్కి ఇట్లా వేసేసేయండి. క్యాప్ వరకు రానిచ్చేసేయండి కిందికి. వచ్చిన తర్వాత ఇక్కడ ముడేసేసేయండి. అంతేనండి. ఇలా వేసిన తర్వాత కుచ్చు ఎలా కట్టాలంటే, ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 థ్రెడ్స్ ఇట్లా తీసుకోండి స్ట్రైట్గా. తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టేసి, ఈ 2 ఉన్నాయి కదా, ఇలా పెట్టేసి ఇక్కడ మూడేసేసేయండి. ఇలా మూడేసిన తర్వాత ఇక్కడ మనము కుచ్చు ఎంత వేని కావాలో అంత వేనే తీసుకోండి. ఇంత వేని తీసుకోండి. థ్రెడ్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే, వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే సరిపోతుంది.
ఇలా టైట్గా వేసి, ఇది రెండోసారి అండి, మళ్ళీ ఒకసారి వేసేసేయండి. వేసి ఇవి రెండు పైనుంచి ఉన్నాయి కదా, ఇవి రెండు ఇలా అనేసి ఇక్కడ నీట్గా సెట్ చేసుకోండి కుచ్చు. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత జెర్రీ థ్రెడ్ తీసుకొని ఇక్కడ కుచ్చు కట్టేసుకోండి కొంచెం. ఒక 4-5 టైమ్స్ ఇట్లా చుట్టేసేయండి. చుట్టిన తర్వాత ఇక్కడ మూడేసేసేయండి. పై పక్కకి వేసినా పర్వాలేదు, వెనకకి వేసినా పర్వాలేదు, సైడ్కి వేసినా పర్వాలేదండి. ముడి నీట్గా వచ్చేటట్లు వేసుకోండి. 2 టైమ్స్ అట్లా వేసిన తర్వాత ఇక్కడ కట్ చేసి ఇదేమో మనకు సమానంగా పక్కన కుచ్చు ఎంత మెయిన్ ఉందో ఆ కుచ్చుకు సమానంగా కట్ చేసుకోండి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో కుచ్చు. ఇలా అంతేనండి. మిగతా 2 కుచ్చులు వేసేసినామనుకో మనకు కుచ్చులు అయిపోతాయి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇలాగా ఏమైనా పట్టుదారాలు వేయడానికి ట్రై చేస్తాను. అవి ఇంకా వేయలే. ఇట్లా వేసే మోడల్ అయితే, ఇట్లా వేసే మోడల్ ఇంకా వేయలేదు నేను. అంతే ఫ్రెండ్స్. సగము ఒక కలరు, హాఫ్ ఒక కలరు, హాఫ్ ఒక కలర్ వేయమన్నందుకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే నీట్గా వస్తుంది. ఎక్కడ మనకు లూజ్ అనేదే ఉండదండి, కుచ్చు మొత్తం టైట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒక కలర్ ఒకటి వేసుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటుంది. 2 కలర్స్ వేయమన్నందుకు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం శారీ చూసేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి.